బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకుంటున్నాం. మెటీరియల్ కావాలో టేస్ట్ ఎట్లుందో విషయం ఏదైతే ఉల్లిపి ఛాలెంజ్ ఓడిపోయిండు. ఎగ్ పిల్లలు కొడతాయి ఇళ్ళకెళ్ళి అన్ని ఒకటే శాతాలు చేస్తున్నాడు చేస్తున్నాడు. ఇక మనం చూద్దాం వరకు అయితే చూద్దాం. మంచిగానే ఉంది ఎందుకంటే నువ్వు చేసుకున్నావు వజ్ర ఉంటుంది. హలో గైస్, మీకు మా ఛానల్ కి స్వాగతం. మనం ఈరోజు అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకుంటున్నాం. మీకు బ్రెడ్ ఆమ్లెట్ ఎట్లా చేసుకోవాలో అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాం. ఏమేమి మెటీరియల్ కావాలో టేస్ట్ ఎట్లుందో అవన్నీ అయితే చూపిస్తాం. లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోని. చలో మనం స్టార్ట్ అయితే చేసేద్దాం. స్టెప్ వచ్చేసి అయితే మనం మంట అంటించుకోవాలి. అందరికి తెలిసిన విషయం ఏదైతే ఆ పొయ్యి ఎటువైంది అనుకోకూరి ఉంది మేమేదేలే మర్చిపోయినాం. ఉల్లిపి ఛాలెంజ్ ఓడిపోయిండు. ఇప్పుడు పని చేస్తున్నాం. ఏం పని చేస్తున్నాయి అప్పటి కవరా? ఏమేమి మెటీరియల్ అంటే ఇగో అల్లిమిల్లిగడ్డ అవంతా ఇక ఇది చూపి. మళ్ళీ ఇంకా ప్యాన్ తీసుకొని బ్రెడ్ గా ఎగ్స్ మళ్ళీ ఇంకా ఈ మెటీరియల్ తో ప్రిపేర్ అయితే చేద్దాం. ఇప్పుడు రెండు పిల్లలు కొడతాయి ఇళ్ళకెళ్ళి మొత్తం 6 గుడ్లు అయితే వేసుకోవాలి మనము. ఇక్కడనైతే మనం అన్ని ప్రిపేర్ చేసుకున్న వరకు అక్కడ మంటనైతే పోయింది. మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఎగ్ తోటి. ఇట్లానే అన్ని బ్రెడ్స్ కి 2 సైడ్ అయితే బ్రెడ్ అయితే వేసుకోవాలి. అన్ని ఒకటే శాతాలు చేస్తున్నాడు చేస్తున్నాడు. ఇక మనం చూద్దాం. మంట పెట్టి ఫస్ట్ ఇది మంతనే ఉంది కింద గిట్టతనా మనం పెట్టుకోం అట్లా మంచిగా 2 రోజులు అవుతుంది. మంచిగా ఇట్లా కాల్చుకోవాలి గాయస్ ఫ్రైలాక. ఇప్పుడు అది ఏగేదాకా మనం ఇంకోటి అయితే అంటించుకుందాం. చలో కలర్ చేంజ్ అయ్యేదాకానైతే వేడి చేసుకోవాలి. తిప్పలు అయితే చూడవచ్చు మీరు. గాలిలో అయితే వేస్తున్నాం. గాలిలో చేసిన బ్రెడ్ ఆమ్లెట్. మనోడైతే ఒక స్టంట్ చేస్తాడంట. ఫెయిల్ అయితే వరకు అయితే చూద్దాం. అన్నొచ్చిండో శ్రీకాంత్ చెప్పు అవతలేడు. అదే గుర్తుకొస్తుంది. ఇక పని చేసినావు నువ్వు. గల్లు ఎందుకు వేసినావు? ఇడు మళ్ళీ ఇంకొకసారి తిప్పుదామని చూసిండు అలా పడ్డది. ఏదో ఒక్కసారి అడ్డువేరి గుడ్డు పడ్డది. అది పెద్ద తిప్పుదామని చూడలే గాయస్. మళ్ళీ ఎట్లా పడ్డదా? ఎందుకు పడ్డదని తీద్దానికి చూసిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏదామనుకున్నట్టు చేస్తుండే కానీ అయితలేదు. అది పని చేసిండేమో రా ఒకసారి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో. ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తుర్రు ఇద్దరు. రైట్ ఇద్దరు ఒకటేసారి మిక్తున్నారు. నీడైతే తిన్నాడు ఫస్ట్. టేస్ట్ ఎట్లుందో చెప్తాడు. ఇక గాయస్ మంచిగానే ఉంది. ఎందుకంటే నువ్వు చేసుకున్నావు వజ్ర ఉంటుంది. మంచిగా ఉంది కాబట్టి మనం గ్యాస్ పైన వేసుకోవాలి. ఉడకలేదా? కారం ఎక్కువైంది. నాకైతే కారం ఎక్కువ. మంచిగానే ఉంది గాయస్. మీ ఇంట్లో కూడా చేసుకోరు. బాగుంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇట్లా ఇంటికాడనైతే ట్రై అయితే చేసుకోండి. చాలా మంచిగానైతే వచ్చింది రుచి. చలో బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలోనైతే కలుసుకుందాం.